ఆచి చికెన్ మసాలా. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఇంటి సీజ్ ఘటనలో ట్విస్ట్ నెలకొంది. ఉదయం సీజ్ చేసిన అధికారులు మధ్యాహ్నం తొలగించారు. ఆస్తి పన్ను బకాయిలు చెల్లించకుండానే నేరుగా డిప్యూటీ కమిషనర్ వెళ్లి మరీ సీజ్ తొలగించడం చర్చగా మారింది. 1,59,00,000 బకాయిలు ఉండడంతో బిల్డింగ్ ను సీజ్ చేసినట్టు చెప్పిన అధికారులు ₹1 ట్యాక్స్ చెల్లించకుండానే సీజ్ తొలగించడంపై బల్దియాలో చర్చ సాగుతోంది. అయితే 2016 నుంచి జయలలిత నివాసం ఖాళీగా ఉందని చెబుతున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు మాత్రం కమర్షియల్ కేటగిరీలోనే ట్యాక్స్ వేయడంతో బిల్లు ఎక్కువగా వచ్చిందని తెలుస్తోంది. తప్పు తెలుసుకున్న అధికారులు ఇంటికి వేసిన సీజ్ ను తొలగించారని చెబుతున్నారు. రైట్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఇంటి సీజ్ ఘటనలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఉదయం సీజ్ చేసినటువంటి అధికారులు రూపాయి కూడా కట్టకుండానే మధ్యాహ్నానికి సీజ్ ను తొలగించినటువంటి పరిస్థితి. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వేణుగోపాల్ అందిస్తారు. వేణుగోపాల్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఏదైతే నివాసం ఉందో శ్రీనగర్ కాలనీలో ఉన్నటువంటి నివాసాన్ని జిహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించడం లేదు, భారీ ఎత్తున బకాయిలు పేర్కపోవడంతో జిహెచ్ఎంసీ అధికారులు ఆ ఇంటిని సీజ్ చేశారు. అయితే సీజ్ చేసినటువంటి ఇంటిని ప్రస్తుతం జిహెచ్ఎంసీ అధికారులు తొలగించడం జరిగింది. ఇప్పటికే పలుమార్లు నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో ఇక్కడ హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో ఉన్నటువంటి ఇంటిని జిహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేయడం జరిగింది. దాదాపుగా ఈ ఇంటికి సంబంధించి చూసుకుంటే 2016-17 సంవత్సరాల నుండి కూడా దాదాపు 1,59,00,000 బకాయిలు ఉన్నట్లు జిహెచ్ఎంసీ అధికారులు చెప్పడం జరిగింది. ఇందులో 78 లక్షలు ఏదైతే ప్రాపర్టీ ట్యాక్స్ కాగా అందుకు సంబంధించి 81 లక్షలు వడ్డీ కూడా వీళ్ళు పే చేయాల్సి ఉంది అని చెప్పి నిబంధనలకు విరుద్ధంగా ఏదైతే ఈ జిహెచ్ఎంసీ అధికారులు వెళ్లి రెసిడెన్షియల్ ప్రాపర్టీని సీజ్ చేయడంతో పలు విమర్శలు కూడా రావడంతో వెంటనే బిల్డింగ్ ని సీజ్ ని కూడా జిహెచ్ఎంసీ అధికారులు తొలగించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఈ ఇంటికి సంబంధించి కూడా మనకు ఉన్నటువంటి సమాచారం, గతంలో ఈ నివాసాన్ని కమర్షియల్ గా మార్చారు. అయితే అప్పుడు ఏదైతే కమర్షియల్ గా తీసుకున్నటువంటి వారు ఖాళీ చేసిన అనంతరం 2016-17 సంవత్సరం నుండి కూడా ఈ బిల్డింగ్ మొత్తం కూడా ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం వరకు కూడా. అయితే దీంతో ఇటు జయలలితకు సంబంధించినటువంటి వారసులు కూడా ఇటు జిహెచ్ఎంసీ అధికారులను ఇది కమర్షియల్ బిల్డింగ్ నుండి తీసివేసి రెసిడెన్షియల్ బిల్డింగ్ గా మార్చాలని చెప్పి అప్లికేషన్ పెట్టుకున్నట్లు మనకు సమాచారం. అయితే ఈ వివాదం ఈ విధంగా ఉండడంతో ఈ ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించట్లేదు అని చెప్పేసి మనకున్నటువంటి సమాచారం. అయితే దీంతో జిహెచ్ఎంసీ అధికారులు ఎవరైతే భారీ ఎత్తున బకాయిలుగా ఉన్నటువంటి వారందరినీ కూడా గుర్తించి ప్రాపర్టీ ట్యాక్స్ పే చేయనటువంటి వారు ఎవరెవరైతే ఉన్నారో వారందరికీ ఇప్పటికే మొదట నోటీసులు ఇచ్చారు. తర్వాత వ్యక్తిగతంగా వెళ్లి ఈ డిప్యూటీ కమిషనర్ కూడా సంప్రదించి వారిని ఏదైతే ఈ నెల 31 వరకు అంటే ఈ రోజు వరకు కూడా ప్రాపర్టీ ట్యాక్స్ సంబంధించి 90% వడ్డీ రాయితీ ఉంది, మీరందరూ పే చేయండి, ఇక కేవలం 10% మాత్రమే ఆ వడ్డీ మేము చార్జ్ చేస్తాం, మిగతా అసలు కట్టుకుంటామని చెప్పి కూడా జిహెచ్ఎంసీ అధికారులు ఎవరైతే ఈ ప్రాపర్టీ ఓనర్స్ ఉన్నారో వారందరినీ కూడా కోరడం జరిగింది. అయితే ఆ విధంగా ముందుకు రానటువంటి వారందరికి సంబంధించి కూడా ఎవరైతే ఉన్నారో అలాంటి భవనాలను సీజ్ చేస్తూ వచ్చారు. ముఖ్యంగా కమర్షియల్ భవనాలకు సంబంధించి ఈ సీజ్ అనేది చేస్తూ వచ్చారు. అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పటికీ జయలలిత ఏదైతే నివాసం ఉందో ఆ నివాసం సంబంధించి ₹1 కూడా చెల్లించకుండా సీజ్ చేసినటువంటి భవనానికి సంబంధించిన సీజ్ ని కూడా జిహెచ్ఎంసీ అధికారులు తొలగించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఏదైతే ఈ వివాదంలో చూసుకుంటే నివాసానికి సంబంధించి ఉన్నటువంటి బిల్డింగ్లను సీజ్ చేయవద్దు, కేవలం అందులో ఉన్నటువంటి వస్తువులను మాత్రం జప్తు చేయవచ్చు అనేటువంటి నిబంధన కూడా ఇటు ఎంఏయుడిలో ఒక నిబంధన ఉంది. అయితే వేణుగోపాల్, ఒక భవంతిని గానీ ఇతరత్ర వాటిని గానీ సీజ్ చేయాలంటే ముందుగా కొన్ని నోటీసులు కూడా పంపించేటటువంటి అవకాశం ఉంటుంది కదా. ఏంటి జయలలిత నివాసానికి కూడా నోటీసులు ఏమైనా పంపించారా, లేదంటే ఆగమేఘాల మీద ఈ నోటీసులు కూడా లేకుండానే వచ్చి సీజ్ చేసి తర్వాత తప్పు తెలుసుకొని వెంటనే మళ్ళీ సీజ్ ని తీసేసినటువంటి పరిస్థితి ఏం జరిగింది అనుకోవాలి అసలు వెనకాల?
ముఖ్యంగా ఆ జిహెచ్ఎంసీ అధికారులు గత కొద్ది రోజులుగా పెండింగ్ ఏదైతే ఉన్నటువంటి ప్రాపర్టీ ట్యాక్స్ సంబంధించి పెద్ద ఎత్తున పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాపర్టీ ట్యాక్స్ సంబంధించినటువంటి ప్రాపర్టీలను గుర్తించి వారందరికీ కూడా నోటీసులు సర్వ్ చేశారు. ప్రతి ఏడాది కూడా ఎవరైతే పెండింగ్ లో ఉంటారో అలాంటి వారందరితో దాదాపు కొంతమంది కోట్ల రూపాయల్లో చెల్లించాల్సి ఉంటుంది, కొంతమంది లక్షల రూపాయల్లో ఒక్కొక్క ప్రాపర్టీకి చెల్లించాల్సి ఉంటుంది. గత కొన్నేళ్లుగా ఎవరైతే చెల్లించట్లేరో అలాంటి భవనాలను ముందుగా గుర్తించి వారందరికీ కూడా నోటీస్ సర్వ్ చేశారు హైదరాబాద్ నగరంలో. ఇక ఆ నోటీస్ కు స్పందించకపోవడంతో అధికారులు కూడా వెళ్లి అక్కడ సంప్రదించి వారిని ఏదైతే ప్రాపర్టీకి సంబంధించినటువంటి ట్యాక్స్ ఉందో ఆ ట్యాక్స్ ఖచ్చితంగా పే చేయాలి అని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి కస్టోడియన్స్ ఎవరైతే ఉంటారో వారిని కోరడం జరిగింది. అప్పటికీ కూడా స్పందించే పక్షంలో ఈ భవనాలను సీజ్ చేస్తూ వచ్చారు. అయితే ఎంఏయుడిలో ఉన్నటువంటి నిబంధనల్లో ఒకటి మనం పరిశీలించి చూసినట్లయితే ఇందులో ప్రధానంగా ఏదైతే నివాసంగా ఉండేటువంటి బిల్డింగ్లు ఉంటాయో వాటిలో కేవలం ప్రాపర్టీలు జప్తు చేయాలి, కానీ బిల్డింగ్ సీజ్ చేస్తే వాళ్ళు ఎక్కడ నివసిస్తారు అనేటువంటి క్వశ్చన్ కూడా వస్తుంది. అయితే అందులో భాగంగా జిహెచ్ఎంసీ అధికారులు ఈ భవనం ఖాళీగా ఉండడంతో ఈ భవనానికి సీజ్ చేయడం జరిగింది. అయితే వెంటనే ఉన్నతాధికారులు ఏదైతే వస్తున్నటువంటి ఏదైతే ఈ భవనానికి సంబంధించినటువంటి వార్తలను చూశాక తదనంతరం స్పందించి వెంటనే ఆ వేసినటువంటి సీల్ ని ఇటు తొలగించినటువంటి పరిస్థితి. ఇక ₹1 కూడా చెల్లించకుండానే ఈ భవనానికి సంబంధించి సీల్ ని తొలగించడం కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ.